నమస్కారం. డియాన్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. 2024 టాలీవుడ్ లో రాబోయే భారీ సినిమాలివే. ప్రతి ఏడాది తొలి 6 నెలలు ముగిశాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇది కనబడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో. ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి? ఓవైపు ఎన్నికల హంగామా, మరోవైపు ఐపీఎల్. ఇవన్నీ టాలీవుడ్ తొలి 6 నెలలను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండ్ హాఫ్ పైనే భారం అంతా పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు పుష్ప 2, దేవర, ఓజీ, గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాలు రానున్నాయి. ఇకపోతే సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందనేది పెద్ద ప్రశ్నే. దీనికి కారణం ఓ రకంగా ఎన్నికలు కూడా కారణం. వీటి వల్ల సినిమా వారి రిలీజ్ డేట్ కూడా మారబోతున్నాయి. ఇక ఇందులో ముందుగా రాబోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అన్ని చిత్ర పరిశ్రమలకి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభాస్ కల్కి కూడా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి కూడా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక మరో నెల రోజుల గ్యాప్ లో సెప్టెంబర్ 27న ఓజీతో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా కూడా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. అత్తారింటికి దారేది విడుదలైన తేదీన మళ్ళీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవరా 1. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక దసరా వరుసగా నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమా, దేవరా, జాన్వీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలు రీటైల్ కానున్నాయి. ఇక చివరిగా డిసెంబర్ 25న క్రిస్మస్ గిఫ్ట్ గా పొలిటికల్ యాక్షన్ గేమ్ చేంజర్ రూపంలో రానున్నాడు రామ్ చరణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.